తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఢిల్లీ పీఠం కదిలి వచ్చి స్నేహానికి నిదర్శనంగా నిలిచింది. అవును, ఇది పవన్ కళ్యాణ్ రేంజ్. ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడైనటువంటి మిత్రుడిగా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ను స్వయంగా పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కు చేరుకున్నారు. మోదీ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం నేటిది కాదు. వీరిద్దరూ కలిసిన ప్రతిసారి ఒకరిపై ఒకరు చూపించుకునే గౌరవం అద్భుతంగా ఉంటుంది. గతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో మోదీని పవన్ పొగిడినటువంటి తీరు, అలాగే పవన్ను ఉద్దేశించి మోదీ పవన్ అంటే తుఫాన్ అని వ్యాఖ్యానించడం వీరి మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనం. మోదీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు వచ్చినా పవన్ను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా వ్యక్తిగత స్థాయిలో కూడా మోదీ పవన్ను ఎంతో గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ పారదర్శకత, సిద్ధాంతాల పట్ల ఉన్న నిబద్ధత మోదీకి ఎంతగానో నచ్చుతాయి. అందుకే పవన్ ఆరోగ్యం బాగోలేదని తెలియగానే తీరికలేని షెడ్యూల్లో కూడా ఆయన కోసం సమయాన్ని కేటాయించుకున్నారు ప్రధాని మోదీ. జూబ్లీహిల్స్లోని పవన్ నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ స్వయంగా స్వాగతం పలికారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ తన అభిమాన నాయకుడికి స్వాగతం పలకడంలో పవన్ ఎక్కడా తగ్గలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మోదీ చాలాసేపు పవన్తో ముచ్చటించారు. శస్త్రచికిత్స ఎలా జరిగింది, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏమని సూచించారు వంటి వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా ఎవరైనా నాయకులు అనారోగ్యానికి గురైతే ప్రధాని కార్యాలయం నుండి లేదా ఫోన్ కాల్ వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మోదీ స్వయంగా కదలి రావడం చూస్తుంటే పవన్కు మోదీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో స్పష్టమవుతుంది. పవన్ పరామర్శ తర్వాత మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళారు. అక్కడ కూడా చంద్రబాబును కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడ కూడా మాట్లాడుకున్న తర్వాత మరల తన కార్యక్రమాలకి బయలుదేరారు ప్రధాని మోదీ.